ఈ సమస్య దాటిపోతే చాలు. ఈ 2 ఏళ్ళు ప్రభువా ఎట్లా కొట్లా దాటాలి. అంత అంత ఆలోచిస్తుంటే జీవము కలిగిన దేవుని ఆలోచన వేరు. ఆమేన్. దేవుని తలంపులు వేరు, మనుషుని తలంపులు వేరు. మన తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు. నా ప్రియమైన సహోదరులారా, ఈ పగటిపూట ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసునా? ప్రభు అయిన దేవుడు నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి, నీ పితరుడైన అబ్రహామును గూర్చి నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి, ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇది వాగ్దానం. ఈ ప్రామిస్ చేశాడు దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చాడో, ఈ వాగ్దానం ఎప్పుడైతే దేవుడు కలుగు చేశాడో, దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆమేన్ చెబుదామా? వాగ్దానం ఇస్తానన్నాడుగా. మనకి వాగ్దానం ఇస్తానంటే మనమైతే అబ్బా ఎంత సంబరపడిపోతాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రతి వాగ్దానం ప్రభు అవును అన్నట్లు చేస్తున్నారు, కలుగు చేస్తానన్నారు, ఇస్తానన్నారు. ప్రభువా ఆమేన్, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. అయ్యా నీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణం మరలా ఈయనకి పర్సనల్ది. ఈయనదే. ఈయన పొలంలో ధ్యానింపజేస్తున్నాడుగా. ఈయనదే మళ్ళా. ఇస్సాకుదే. ఇస్సాకుతో పాటు నీ తండ్రికి ఇచ్చాను, మాట ఇచ్చాను నేను. ఇసగ రేణువులు నీ సంతానం అని చెప్పాను. రాజ్యములు, రాజులు, సమస్తం భూలోకం